మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. తులం బంగారం 32,000 మార్క్ దాటిన ధరలు మెల్లమెల్లగా తగ్గుతున్నాయి. పండుగల సీజన్ నాటికి తులం 34,000 మార్క్ టచ్ చేస్తుందన్న వార్తలు వస్తున్న టైంలో తగ్గుతూ వస్తున్నాయి. బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. గతంలో 34,000 గరిష్టానికి చేరిన బంగారం ధరలు కాస్త తగ్గుతూ వచ్చాయి. గత వారం 10 రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఒకే రోజు 180 రూపాయలు తగ్గింది. ధరలు దిగొస్తేనే అమ్మకాలు బాగుంటాయంటున్నారు వ్యాపారులు. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో రేట్లు తగ్గితే అమ్మకాలు పెరుగుతాయని చెప్తున్నారు. Jewel $67 per ounce per price on the jewel 55 is at this level. If it's going for below jewel 55, it goes up to jewel 25 and jewel 30 an expert's opinion. So but we don't feel this could be a permanent way. So this is only a temporary kind of a correction in Chapavachu. Now it's all the wedding season. Price takku ante it should be more positive, but oka stability undale price. Customers andarlo confusion entante price next inka taggavachu and they wait and watch chestunaru. Oka price stability unte business kuda chaala baaguntundi. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 31,250 రూపాయలుంది. ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం 29,140 రూపాయలుగా ఉంది. కేజీ సిల్వర్ 42,000 పలుకుతోంది. ఇప్పుడు 3150 ఉన్నది యాజ్ ఆన్ టుడే. సో ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఏంటంటే గ్రాడ్యువల్గా 20 రూపీస్ 30 రూపీస్ అట్లా తక్కువ అవుతూ జస్ట్ ఇప్పుడు 3150గా ఉంది. ఇంకో 31 దాకా రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్ ఉన్నది. పెళ్లిళ్ళ సీజన్స్లో బాగుంటుంది. అందుకే గోల్డ్ రేట్ తక్కువ ఉంటే ఇంకా వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది, మాకు కూడా బాగుంటుంది. కొద్దిగా వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా మంచి దీంతో తీసుకుంటాడు, ఖుషి తీసుకుంటారు. రేట్లు తగ్గుతుండటంతో బంగారు షాపులు జనంతో కళకళలాడుతున్నాయి. దిగొస్తున్న బంగారం ధరలు మరింత తగ్గి ఆర్నమెంట్ 28,000కు రావాలంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ శ్రావణ మాసం వస్తుండటంతో కావలసినంత బంగారం కొనాలంటే ధరలు కూడా అందుబాటులో ఉండాలంటున్నారు. ధరలు ఎంతవరకు తగ్గుతాయనేది చెప్పలేమంటున్నారు ట్రేడర్స్. ఆర్నమెంట్ బంగారం 28,000కు దిగొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్తున్నారు. గోల్డ్ దిగుమతులు తగ్గడం ధరలు తగ్గడానికి కారణంగా కనిపిస్తోందని అంటున్నారు. గోల్డ్ ప్రైస్ అనేది వాయిలెట్ అవుతూనే ఉంటుందండి. పెరగడం తగ్గడం అనేది గోల్డ్ మార్కెట్లో క్వైట్ కామన్. బట్ ఒక లాంగ్ టర్మ్కి చూసుకుంటే అండి మెటల్ ఇస్ పాజిటివ్ అని చెప్పవచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అని బట్టే ఉంటుంది, ఆన్స్ ప్రైస్ పైన బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఈ బిజినెస్ రిలేషన్స్ విత్ చైనా అండ్ ద యూఎస్ దిస్ మేక్స్ అ లిటిల్ ఇంపాక్ట్ ఆన్ ద జ్యువెలరీ మార్కెట్. సో ఇప్పుడైతే పాజిటివ్గా ఉంటుంది అని ఇంటర్నేషనల్లో అయితే ఉంది. బట్ ఫ్రమ్ పాస్ట్ 15 days వీఆర్ సీయింగ్ ఇట్ వేర్ ద మెటల్ ప్రైజెస్ ఆర్ కమింగ్ డౌన్ ఆల్మోస్ట్ ఒక $30 per ounce తగ్గింది. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ టిల్ వాట్ ఎంత వరకు వెళ్తుంది అనేది. తగ్గుతున్న ధరలు మరింత దిగొస్తాయనే ఆలోచనలో ఉన్నారు జనం. అప్పుడే కొనుగోలు చేయాలని కొందరు అనుకుంటున్నారు.